ఏ కాకతీయ రాజుని చిన్నతనంలోనే తన శత్రువులు బంధించి చెరసాలు వేశారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాత్రం అడగడం జరుగుతుంది. సో ఈ సంఘటన జరిగింది ఎప్పుడంటే 13వ శతాబ్దంలో. సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఏంటి అంటే గణపతి దేవుడు తన చిన్నతనంలోనే తనని బంధించి చెరసాలలో వేశారు అప్పటి శత్రు రాజులు. కాకతీయ వంశంలో ఉన్నటువంటి అత్యంత బలమైన రాజు ఎవరంటే తక్కువని చాలా మంది చెప్పేది అంటే ఈ ప్రతాపరుద్రుడనో లేకపోతే రాణి రుద్రమదేవనో అని చెప్పేసి అందరికీ వీళ్ళే గుర్తుకొస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే అసలు కాకతీయులను ఒక సామ్రాజ్యంగా తీర్చిదిద్ది తెలంగాణ ప్రాంతాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసి కాకతీయ సామ్రాజ్యంలోని స్వర్ణయుగంగా అంటే ఏ రాజు యొక్క పరిపాలన స్వర్ణయుగంగా చెప్పబడుతుందో ఆ రాజే గణపతి దేవుడు. సో ఈ గణపతి దేవుడి తర్వాతనే ప్రతాపరుద్రుడు వీళ్ళు రుద్రమదేవి వీళ్ళందరూ వచ్చారు. యాక్చువల్లీ చెప్పండి గణపతి దేవుడి కుమార్తెనే రుద్రమదేవి. వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చినటువంటి రాజులు అన్నమాట. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. కాకతీయ రాజులకు ప్రధాన శత్రువులు అయినటువంటి యాదవులు, చోళులు, విష్ణుకుండులు వీళ్ళందరూ కూడా కాకతీయులు ఎక్కడ దొరుకుతారా, వాళ్ళ రాజ్యాన్ని ఎలా స్వాధీనపరచుకోవాలని చెప్పేసి అస్తమానం గోతికాడ నక్కల కాపలా కాల్చుకుని కూర్చునేవారు. గణపతి దేవుడు కేవలం యుద్ధం మాత్రమే చేయలేదు, ప్రజల యొక్క బాగోగులు, ప్రజల సంపద శక్తిని పెంపొందించడం, ముఖ్యంగా వ్యవసాయము మరియు వాణిజ్యాన్ని అభివృద్ధి విపరీతంగా చేసిండు ఈ యొక్క గణపతి దేవుడు. ఓరుగల్లు కోటని రాజధానిగా చేసుకుని పరిపాలనా కేంద్రమని ప్రారంభించిన రాజు ఎవరై అంటే గణపతి దేవుడు. దానికి స్థాపన చేసింది రుద్రదేవుడు అయినప్పటికీ దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఓరుగల్లు కేంద్రంగా తెలంగాణ కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించి పరిపాలించిన రాజు గణపతి దేవుడు. అయితే గణపతి దేవుడు హయాంలోనే ఈ శాతవాహనులు ఏవైతే ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించి ఈ యొక్క సముద్ర తీరాన్ని ఎలాగైతే స్వాధీనపరుచుకున్నారో శాతవాహనుల అంతం తర్వాత ఆ ప్రాంతాలన్నీ ముక్కలై అంతర్గత యుద్ధాలు అంటే ప్రాంతపు రాజులు యుద్ధాలు చేసుకునే సమయంలో అదే అదునుగా భావించినటువంటి గణపతి దేవుడు వాళ్ళందరిపైన యుద్ధం చేసి వారి యొక్క ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కాకతీయ సామ్రాజ్యంలో కలపడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణ, గోదావరి ఈ జిల్లాలు ఏవైతే ఆంధ్ర సంబంధించి వాళ్ళు మాయని చెప్పుకుంటారు, కానీ ఆ విశాఖపట్నం అవన్నీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతాలే. గట్టిగా చెప్పాలంటే అసలు ఆంధ్ర అస్తిత్వమే లేదు ఆ సమయంలో. అక్కడి వరకు కూడా ఈ కాకతీయులు అనేది ఆ యొక్క ప్రాంతపు రాజులని ఓడగొట్టి ఆ సముద్ర తీరం వరకు కూడా మొత్తాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారన్నమాట. సో ఎప్పుడైతే ఈ సముద్ర తీరాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపేశారో గణపతి దేవుడు చిన్నతనంలోనే తన శత్రువులకు చిక్కి చెరసాల్లో బంధించబడ్డ వ్యక్తి. అయితే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ పరంగా చూస్తే అంటే ఏ కాకతీయ రాజుని చిన్నతనంలోనే తన శత్రువులు బంధించి చెరసాలు వేశారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాత్రం అడగడం జరుగుతుంది. సో ఈ సంఘటన జరిగింది ఎప్పుడంటే 13వ శతాబ్దంలో. సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ ఏంటి అంటే గణపతి దేవుడు తన చిన్నతనంలోనే తనని బంధించి చెరసాలలో వేశారు అప్పటి శత్రు రాజులు. అలాగే సముద్ర తీరం వరకు కూడా ప్రాంతాలన్నీ ఓడించి తన రాజ్యంలో కలుపుకొని ఒక ఓడరేవుని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ ఓడరేవు పేరే మోటుపల్లి ఓడరేవు. ఆంధ్ర ప్రాంతంలో ఉంది. ఈ మోటుపల్లి ఓడరేవుని ప్రధాన ఓడరేవు అంటే ఓడ రవాణాకి అనుకూలమైన ప్రదేశంగా చేసి అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి అక్కడి నుంచే దక్షిణ ఆసియా దేశాలు అయినటువంటి కొన్ని దేశాలతో వ్యాపార సంబంధాలు అనేది కొనసాగించడం జరిగింది. ఈ మోటుపల్లి ఓడరేవులు సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, వజ్రాలు, తర్వాత వస్త్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ మార్పిడి జరిగేవన్నమాట. సో ఇక్కడే మనకి విదేశీ ధనం అనేది ఈ కాకతీయ సామ్రాజ్యంలోకి చాలా రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మందికి మరో క్వశ్చన్ రావడం అంటే కాకతీయ సామ్రాజ్యంలో ఏ రాజు యొక్క పరిపాలనను స్వర్ణయుగం అని పిలుస్తారు అంటే గణపతి దేవుడు పరిపాలన హయాంలోనే కాకతీయుల సామ్రాజ్యాన్ని
ఒక స్వర్ణ యుగంగా పేర్కొన్నారు. ఎందుకంటే వ్యవసాయ పరంగా చాలా అభివృద్ధిలో ఉన్నారు, వాణిజ్య పరంగా చాలా అభివృద్ధిలో ఉన్నారు, కళలకు సంబంధించి సాహిత్యాలకు సంబంధించి కూడా చాలా ముందు వరుసలో ఉన్నారు. తర్వాత ఈ మత సామరస్యం అనేది గణపతి దేవుడు హయాంలోని ఎక్కువగా ఉండేది. అంటే బౌద్ధులు, విష్ణు భక్తులు వీళ్ళందరూ కూడా ఈయన హయాంలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఎట్లాంటి మత చిచ్చు కానీ ఇలాంటి అంతర్గత యుద్ధాలు కానీ ఈయన హయాంలో ఒక్కటి కూడా జరగలేదని చెప్పేసి ఈ పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి. అయితే ఇంత సంపన్నమైన రాజ్యాన్ని చూసినటువంటి ఢిల్లీ సుల్తానులకు ఈ రాజ్యంపై కనుబడింది. గట్టిగా చెప్పాలంటే ఢిల్లీ సుల్తానులు ఈ కాకతీయుల రాజ్యంపై దండెత్తడానికి మొట్టమొదటి కారణము ఇది స్వర్ణయుగం లాంటి రాజ్యం. ఎందుకంటే అత్యధిక సంపద కలిగి ఉండడమే ఢిల్లీ సుల్తానులు కాకతీయులపై దాడి చేయడానికి మొదటి కారణం. ఈయన హయాంలో ఒక చారిత్రాత్మక సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ముఖ్యమైనది రుద్రమదేవి సంబంధించి. అయితే చిన్నప్పటి నుంచి ఈ గణపతి దేవుడికి కుమారులు ఉన్నప్పటికీ కూడా రుద్రమదేవిని ఒక మగ పిల్లాడిలాగా పెంచింది. ఆయన రుద్రమదేవి చిన్నతనంలోనే ఈమెని నా వారసురాలు, తదుపరి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడగల శక్తి కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని చిన్నతనం నుంచి రాణి రుద్రమదేవికి అనేక యుద్ధ విద్యలను, అనేక కళలను నేర్పించడం మొదలుపెట్టాడు. అయితే ఈ భారతదేశ చరిత్రనే కాదు, ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఒక ఆడది ఒక రాజ్యానికి రాణిగా వివరించి తన శత్రువులతో భీకర యుద్ధం చేసిన వనిత ఎవరయ్యా అంటే రాణి రుద్రమదేవి. అయితే గణపతి దేవునికి కుమారులు ఉన్నప్పటికీ కూడా నమ్మకంతో రాణి రుద్రమదేవిని తన తర్వాత కాకతీయ సామ్రాజ్యానికి మహారాణిగా చేయడం జరిగింది. ఇక్కడే ఢిల్లీ సుల్తానులకి ఒక ఆలోచన వచ్చింది, అరే అక్కడ ఒక స్త్రీ పరిపాలిస్తుంది, ఇప్పుడు మనం ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని మనం వశం చేసుకోవడం చాలా సులభం అని చెప్పేసి ఎప్పుడైతే రాణి రుద్రమదేవి సింహాసనాన్ని అధిష్ఠించిందో అప్పటి నుంచే కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి చాలా మంది ఢిల్లీ సుల్తానులు విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఎపిసోడ్లో మనం రాణి రుద్రమదేవి గురించి తెలుసుకుందాం. అంతవరకు జై హింద్.